హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బంగాళదుంప పాలకూర ఎలా తయారు చేయాలనో ముందుగా చూసేద్దాం. రెండు కట్టలు పాలకూర కట్టలు రెండు తీసేసుకొని కట్ చేసి ఒక బాణలో వేసేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకుందాం. ఒక ప్లేట్లో పెట్టేసుకొని గ్యాస్ మీద ఫ్యాన్ పెట్టేసుకొని వేరుశనగపప్పులు, సోపు, జీలకర్ర, నువ్వులు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పుట్నాల పప్పు అంటారు కదా, మా పక్క అయితే మంచి పప్పులు అంటాము, అవి కొన్ని వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము చల్లారిందాక. ఈలోగా 2 టమాటాలు, ఉల్లిపాయలు 2, అల్లము, తెల్లగడ్డ, బంగాళదుంప ఈ మా చల్లారిపోయినాయి కదా మసాలా దినుసులు వేసేసుకొని జాలీలో కొట్టేసుకున్నాము. కొద్దిగా కొబ్బరి వేసేసుకొని మసాలా కొట్టి పక్కన పెట్టుకుందాం. మధ్య మధ్యలో ఇంకా గట్టిగా ఉంది కదా, కొద్దిగా నీళ్ళు వేసుకొని కొట్టి పెట్టుకున్నాము. అయిపోయిందండి. పక్కన పెట్టేసుకొని 2-3 పొడిమిరపకాయలు తీసేసుకొని, పచ్చిమిరపకాయలు ముందుగా బాణీ పెట్టేసుకొని ఆమాలు, పచ్చిమిరపప్పు, ఎండుమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసేసుకోవాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకొని మనము మధ్య మధ్యలో అవి అడుగంటకుండా కలబెట్టుకుంటూ ఉండాలి. అవి వేగిపోయినాయి. మనం మసాలా కొట్టినాం కదా, ఆ మసాలా పేస్ట్ వేసేసి బాగా పచ్చివాసన పోయినంత వరకు వేపుకోవాలి. మనం కొద్దిగా పుదీనా, బంగాళదుంపలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ వేసేసి అంత బాగా మసాలా అంతా దానికి పట్టేట్టుగా బాగా కలుపుకోవాలి. ఈలోగా మనము ధనియాల పొడి, పసుపు, కారము అన్నీ వేసి బాగా కలుపుకొని సన్న మంట మీదనే చేసుకోవాలి. ఇది మనం మసాలా కొట్టిన నీళ్ళు ఉంటాయి కదా, అవి పోసేసుకొని బాగా ఉడకాలి బాగా. ఈలోగా మనము ఫ్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ పాలకూర ఉంది కదా కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రై అయిపోయిందండి. ఒక గిన్నెలో వేసి పెట్టేసి పక్కన పెట్టేసుకొని కొద్దిగా ఉప్పు వేసేసుకొని కూరలో పాలకూర దాంట్లో వేసేసేయాలి. ఒక 5 నిమిషాలు మరగనిచ్చి దించేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ కూర మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. రొటీ లేక్ కానీ, అన్నం లేక్ కానీ, చపాతీ లేక్ కానీ అన్నిటిలోకి బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.